పథకాలు మరియు కమిటీలు 1 గణాంకాలు మరియు ప్రోగ్రామ్ అమలు మంత్రిత్వ శాఖ మాస్పి డేటా యాక్సెసిబిలిటీ మరియు వినియోగదారు అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి ఈ సంఖ్యకి పోర్టల్ను ప్రవేశపెట్టింది. కీలకమైన జాతీయ గణాంక డేటా సపోర్టింగ్ ప్లానర్లు, విధాన రూపకర్తలు, పరిశోధకులు మరియు ప్రజలకు యాక్సెస్ను కేంద్రీకరించడం మరియు క్రమబద్ధీకరించడం ఈ చొరవ లక్ష్యం. 2 కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి ప్రధానమంత్రి మోదీ యొక్క మిషన్ కర్మయోగి తో సరితూగుతూ న్యూఢిల్లీలో నిర్మాణ్ పోర్టల్ను ప్రారంభించారు. కోల్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఈ సిఎస్ఆర్ చొరవ 2024లో యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన దాని కార్యాచరణ జిల్లాల నుండి ప్రతిభావంతులైన యువతకు సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 3 భారతదేశంలోని అత్యంత సవాలుగా ఉన్న ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఒక ముఖ్యమైన చర్యలో నీతి ఆయోగ్ జూలై 4, 2024న సంపూర్ణత అభియాన్ ని ప్రారంభించనుంది. ఈ ప్రతిష్టాత్మకమైన 3 నెలల ప్రచారం 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లు మరియు 500 ఆస్పిరేషనల్ బ్లాక్లలో కీలక సూచికలలో సంతృప్తతను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సమ్మిళిత వృద్ధి దిశగా భారతదేశ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. 4 భారతదేశం యొక్క సాంస్కృతిక దౌత్యం కోసం ఒక మైలురాయి కార్యక్రమంలో దేశం జూలై 21 నుండి 31, 2024 నుండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క 46వ సెషన్ను నిర్వహించనుంది. ఈ ప్రతిష్టాత్మకమైన సమావేశం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులను కలిసి ప్రపంచ సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. 5 ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫారం WEP మరియు ట్రాన్స్ యూనియన్ CIBIL భారతదేశంలోని మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించేందుకు రూపొందించిన క్రెడిట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ SAREను ప్రారంభించాయి. ఆర్థిక అక్షరాస్యత కంటెంట్ మరియు వ్యాపార నైపుణ్యాలను అందించడం, వృద్ధి మరియు ఉపాధి కల్పన కోసం అవసరమైన ఆర్థిక సాధనాలను సులభతరం చేయడం SAHAR లక్ష్యం. 6 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జూలై 3, 2024న హత్రాస్లో సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాటను పరిశోధించడానికి 3 సభ్యుల న్యాయ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఫలితంగా 121 మంది మరణించారు. ఈ కమిషన్కు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ నోటిఫికేషన్ జారీ చేశారు. 7 భారతదేశం కళాత్మక వ్యక్తీకరణ యొక్క శక్తివంతమైన కేంద్రం. దాని సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రజాకళ యొక్క గొప్ప చరిత్ర ఉంది. ప్రాజెక్ట్ పారి పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది మరియు లలిత్ కళా అకాడమీ మరియు నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ ద్వారా అమలు చేయబడింది. ఇది భారతదేశపు సహస్రాబ్దాల నాటి కళాత్మక వారసత్వాన్ని ఆధునిక థీమ్లు మరియు సాంకేతికతలతో కలపడానికి ప్రయత్నిస్తుంది. 8 ప్రభుత్వం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను హజ్ కమిటీకి నోడల్ మంత్రిత్వ శాఖగా నియమించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మా నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ మార్పు కొత్త నియమాలు మరియు కమిటీకి వివిధ మంత్రిత్వ శాఖల నుండి అధికారులను నామినేట్ చేయడం. 9 సెక్టార్ నిర్దిష్ట సెక్టార్ అజ్ఞాతవాసి మరియు డెట్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లో పెట్టుబడుల ద్వారా స్టార్టప్లు మరియు అగ్రిప్రెన్యూర్లకు మద్దతు ఇవ్వడానికి భారత ప్రభుత్వం స్టార్టప్లు మరియు గ్రామీణ సంస్థల కోసం అగ్రి ఫండ్ అగ్రి షో ని ప్రారంభించనుంది. అలాగే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో పనిచేసే స్టార్టప్లకు ప్రత్యక్ష ఈక్విటీ మద్దతు. ఈ చొరవ రూ.
750 కోట్ల కేటగిరీ 2 ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి ఏఫ్ స్థాపన ద్వారా భారతదేశ వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు మరియు స్థిరత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 10 హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ ప్రచారం యొక్క రెండవ ప్రాంతీయ కార్యక్రమం న్యాయానికి సమగ్ర ప్రవేశం కోసం ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ డిజైనింగ్ దిశ ఆధ్వర్యంలో జూలై 16, 2024న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగనుంది. ఈ కార్యక్రమం భారత రాజ్యాంగాన్ని ఆమోదించి భారతదేశం రిపబ్లిక్గా అవతరించిన 75వ వార్షికోత్సవాన్ని గుర్తుచేస్తుంది. రాజ్యాంగంపై అవగాహన పెంపొందించడం మరియు చట్టపరమైన హక్కుల గురించి అవగాహన పెంచడం ఈ ప్రచారం లక్ష్యం. 11 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR భారతదేశంలో వ్యవసాయ మరియు పశుసంవర్ధక పరిశోధన యొక్క ప్రకృతి దృశ్యాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని వాగ్దానం చేసే ఒక సంచలనాత్మక చొరవను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. జూలై 16న ప్రారంభం కానున్న ఒక శాస్త్రవేత్త, ఒక ఉత్పత్తి కార్యక్రమం వ్యవసాయ శాస్త్రం మరియు సాంకేతికతను అభివృద్ధి చేయడంలో సంస్థ యొక్క నిబద్ధతలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. 12 మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బాలికల కోసం మాఝీ లడ్కీ బహిన్ యోజన ప్రకటించిన తర్వాత రాష్ట్రంలోని అబ్బాయిల కోసం లాడ్లా భాయ్ యోజన ప్రకటించారు. అర్హత కలిగిన మహిళలకు నెలవారీ 1500 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం రెండో లక్ష్యం. ఆషాఢీ ఏకాదశి సందర్భంగా మహారాష్ట్రలోని పంధార్పూర్లో షిండే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అబ్బాయిలు మరియు బాలికల మధ్య భేదం లేదని, లాడ్లా భాయ్ యోజన పథకం నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తుందని షిండే అన్నారు. 13 ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద ప్రపంచ బొగ్గు గనుల రంగంలో భారతదేశం గణనీయమైన విజయాన్ని సాధించింది. కోల్ ఇండియా అనుబంధ సంస్థ సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ SECL ద్వారా నిర్వహించబడుతున్న గెవ్రా మరియు కుస్ముండా బొగ్గు గనులు ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు గనులలో ప్రముఖ స్థానాలను పొందాయి. ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో ఉన్న ఈ గనులు worldatlas.com ద్వారా ప్రపంచవ్యాప్తంగా 2 మరియు 4 అతిపెద్ద బొగ్గు గనులుగా గుర్తించబడ్డాయి. ఏటా 100 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తాయి మరియు భారతదేశ మొత్తం బొగ్గు ఉత్పత్తికి 10% దోహదం చేస్తున్నాయి. 14 కొత్త సెషన్ కోసం లోక్సభ స్పీకర్ బిజినెస్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో సుదీప్ బంధోపాధ్యాయ, గౌరవ్ గొగోయ్, దయానిధి మారన్, పిపి చౌదరి మరియు అనురాగ్ ఠాకూర్ వంటి సభ్యులు ఉన్నారు. 15 గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం శ్రామిక్ బసేరా స్కీమ్ 2024ను ప్రారంభించింది. ఆర్థికంగా అస్థిరంగా ఉన్నవారికి, ముఖ్యంగా కార్మికులకు తాత్కాలిక గృహ సౌకర్యాలను అందించడానికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం శ్రామిక్ బసేరా స్కీమ్ 2024ని ప్రవేశపెట్టింది. 16 కేంద్రం సవరించిన మోడల్ స్కిల్ లోన్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఇది దేశంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కోర్సులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి రూపొందించబడింది. 17 కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ అప్రెంటిస్షిప్ అండ్ ట్రైనింగ్ స్కీమ్ NATS 2.0 పోర్టల్ను ప్రారంభించి రూ. డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ DBT ద్వారా అప్రెంటిస్లకు 100 కోట్ల స్టైపెండ్లు